గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే సందర్భంగా సెరిబ్రల్ పాల్సీ అంటే ఏంటి, ఎలా గుర్తించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు తెలియజేయడానికి సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ నుంచి సీనియర్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎన్ వర్ష మోనికా రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే ఇంపార్టెన్స్ ఏంటి? సో బిఫోర్ వీ గో ఇంటూ వరల్డ్ సెరిబ్రల్ పాలసీ డే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెరిబ్రల్ పాలసీ అంటే ఏంటి ఈ విషయం మనం తెలుసుకుందాము. సో సెరిబ్రల్ పాలసీ అంటే సెరిబ్రల్ మీన్స్ బ్రెయిన్, పాలసీ మీన్స్ వీక్నెస్, రైట్? సో దీన్ని తెలుగులో మస్తిక పక్షవాతం అని కూడా అంటారు. సో ఏమవుతుందంటే ఇట్ ఈస్ డ్యూ టు ద డ్యామేజ్ టు ద బ్రెయిన్. ఎప్పుడైతే పిల్లల మెదడు అభివృద్ధి చెందకుండా ఆగిపోతుందో అప్పుడు మనకు సెరిబ్రల్ పాలసీ అనేది కాజ్ అవుతుంది. సో ఇది డ్యూ టు ద డ్యామేజ్ టు ద డెవలపింగ్ బ్రెయిన్. సో పిల్లల్లో దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ సెరిబ్రల్ పాలసీ. ఎస్, సిపిని ఎంత కామన్గా చూస్తూ ఉంటారు? సో సిపి అనేది మనకు డెవలపింగ్ కంట్రీస్ అంటే మన ఇండియా లాంటి నేషన్స్లో ఇట్ ఈస్ మోర్ కామన్ బికాజ్ ప్రెగ్నెన్సీ కేర్ అండ్ పెరీ ప్రెగ్నెన్సీ అంటే డ్యూరింగ్ డెలివరీ కేర్ అప్పుడు ప్రొలాంగ్డ్ డెలివరీ కానీ, డిఫికల్ట్ లేబర్ కానీ, కాంప్లికేటెడ్ లేబర్ కానీ, ఆర్ డెలివరీ టైంలో బాబుకి ఆర్ బేబీకి జరిగే కొన్ని యాక్సిడెంట్స్ వల్ల మనకు ఇట్ ఈస్ మోర్ కామన్. అంటే ఒక 1000 లైవ్ బర్త్స్ అని మనం తీసుకుంటే దాంట్లో 3 to 4 చిల్డ్రన్కి ఇది సెరిబ్రల్ పాలసీ అనేది అఫెక్ట్ అవుతుంది. బట్ వెస్టర్న్ కంట్రీస్లో ఇట్ ఈస్ లైక్ 1 in 1000. సిపి రావడానికి రీజన్స్ ఏంటి, కాజెస్ ఏంటి? సో సెరిబ్రల్ పాలసీకి చాలా రీజన్స్ ఉంటాయి. లైక్ వీ టోల్డ్, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ బిఫోర్ బర్త్, డ్యూరింగ్ బర్త్ అండ్ ఆఫ్టర్ బర్త్. సో బిఫోర్ బర్త్ అంటే ఇట్ స్టార్ట్స్ యాజ్ ఎర్లీ యాజ్ వెన్ ద మదర్ ఇస్ ప్రెగ్నెంట్. సో ప్రెగ్నెన్సీ టైంలో న్యూట్రిషన్ అండ్ మెడికేషన్స్, వ్యాక్సినేషన్, డయట్ అండ్ మెడికల్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు థైరాయిడ్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇవన్నీ ఏవైతే మదర్కి ప్రెగ్నెన్సీ టైంలో ఉంటాయో, సో ఆల్ దీస్ థింగ్స్ విల్ అఫెక్ట్ ద డెవలపింగ్ బ్రెయిన్. సో ఈ కారణాల వల్ల కొన్నిసార్లు బేబీస్ ప్రీమెచ్యూర్గా పుట్టడం వల్ల ప్రీ టర్మ్ బేబీస్ అంటాం. సో మనకు నార్మల్గా టర్మ్ ప్రెగ్నెన్సీ అంటే 37 to 40 weeks అంటాం. సో బిఫోర్ టర్మ్, ప్రీ టర్మ్ ఇస్ 37 బిఫోర్. సో ఎక్స్ట్రీమ్ ప్రీ టర్మ్ అంటే బిఫోర్ 34, 32, 28 weeks వరకు కూడా బేబీస్ డెలివర్ అవుతారు. సో ఆ లో ప్రీ టర్మ్ బేబీస్కి ఎక్కువ అనేది ఇది కాజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లో బర్త్ వెయిట్. సో అసోసియేటెడ్ విత్ ప్రీ టర్మ్ బేబీస్ బర్త్ వెయిట్ అంటే 2.5 to 4 మనం నార్మల్గా తీసుకున్నప్పుడు లెస్ దెన్ 2.5 అంటే 1.5, 1 kg బర్త్ వెయిట్ ఉన్న పిల్లల్లో ఈ సెరిబ్రల్ పాలసీ చాలా కామన్గా చూస్తాం. నెక్స్ట్ ఆల్సో మోర్ దెన్ 40 weeks పోస్ట్ టర్మ్ అప్పుడు ఏమవుతుందంటే డెలివరీ అవ్వకుండా 40 weeksలో సో దెర్ విల్ బీ ద ఫస్ట్ మోషన్ ఏదైతే బేబీ పాస్ చేస్తుందో ఆఫ్టర్ బర్త్ అది లోపల ఉమ్మునీరు లోపలనే పాస్ చేసుకుంటుంది, మెకోనియం అని అంటాం. సో మెకోనియం పాస్ చేసుకున్నప్పుడు అది బేబీ లంగ్స్లోకి ఎంటర్ అయ్యి అప్పుడు కూడా ఆక్సిజన్ అందక బేబీకి ఈ సెరిబ్రల్ పాలసీ అనేది కాజ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆఫ్టర్ ద డెలివరీ సో షుగర్ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి. ఎందుకంటే ఫీడింగ్ సరిగ్గా ఇవ్వకపోతే, ఇంప్రాపర్ ఫీడింగ్ వల్ల అవ్వచ్చు ఆర్ ఆప్టిమల్గా ఫీడ్ చేయకపోవడం వల్ల న్యూ మదర్స్ దే ఆర్ నాట్ అవేర్ హౌ మచ్ టు ఫీడ్, హౌ ఫ్రీక్వెంట్లీ టు ఫీడ్. సో దానివల్ల షుగర్ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి. దాన్ని మనం హైపోగ్లైసిమియా అంటాం. సో దానివల్ల కూడా బేబీకి బ్రెయిన్ డ్యామేజ్ అనేది అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఇస్ జాండిస్. జాండిస్ పిల్లల్లో పుట్టిన తక్షణం ఫిజియలాజికల్ జాండిస్ అండ్ ప్యాథలాజికల్ జాండిస్ అని ఉంటుంది. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ ఫిజియలాజికల్ జాండిస్ నథింగ్ టు వరీ, బట్ ప్యాథలాజికల్ జాండిస్ దేనివల్ల అంటే వెన్ దెర్ ఇస్ బ్లడ్ గ్రూప్ ఇన్కంపాటబిలిటీ అంటే పాజిటివ్ నెగిటివ్, RH నెగిటివ్ ప్రెగ్నెన్సీ అండ్ బేబీ పాజిటివ్ ఇలా ఉన్నప్పుడు బేబీ బ్లడ్లో జాండిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో జాండిస్ ఎప్పుడైతే సివియర్గా ఉంటుందో దెన్ ఇట్ విల్ గో టు ద బ్రెయిన్ అండ్ దెన్ ఇట్ కాజెస్ డ్యామేజ్ టు ద బ్రెయిన్. అండ్ మెటర్నల్ ఇన్ఫెక్షన్స్. సో ఫ్రమ్ ద యాంటీనేటల్ పీరియడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మదర్కు టార్చ్ ఇన్ఫెక్షన్స్, రుబెల్లా ఇవన్నీ కాజ్ అవుతాయి. సో అప్పుడు డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ అంటే బిఫోర్ ద బేబీ ఈజ్ ఈవెన్ బార్న్ అప్పుడే మెదడుకు డ్యామేజ్ అనేది జరుగుతుంది. దోస్ ఇన్ఫెక్షన్స్ విల్ పాస్ టు ద బేబీ ఫ్రమ్ ద మదర్. సో దీస్ ఆర్ ద వైరల్ ఇన్ఫెక్షన్స్. నెక్స్ట్ థింగ్ ఇస్ బ్లడ్ సప్లై సరిగా కాకపోవడం వల్ల సో అప్పుడు స్ట్రోక్ లాగా బేబీకి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇన్ఫెక్షన్స్ ఈవెన్ ఆఫ్టర్ ద బేబీ ఈజ్ బోర్న్ మనం బ్రెయిన్ ఫీవర్ అంటాం. సో పుట్టినాక బేబీ ఫస్ట్ 1 week ఆఫ్ లైఫ్లో కూడా బ్రెయిన్ ఫీవర్ అట్లా ఏమన్నా వస్తే మెనింజైటిస్. సో దానికి కూడా సెరిబ్రల్ పాలసీ అనేది ఇట్ కెన్ హ్యాపెన్. డాక్టర్, సిపిలో ఏమైనా టైప్స్ ఉన్నాయా? ఎస్.
సో యాజ్ వీ స్పోక్ ఇన్ని కారణాలు ఉన్నప్పుడు సిపిలో కూడా రకరకాల టైప్స్ ఉన్నాయి. అంటే డిపెండింగ్ ఆన్ వాట్ ఈస్ ద ఎటియాలజీ, అంటే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ సిపి, అంటే ఈజ్ ఇట్ డిక్రీజ్డ్ ఆక్సిజన్, హైపాక్సియానా, హైపాక్సియాకి వాట్ ఈస్ ద టైప్, అండ్ హైపోగ్లైసీమియాలో ఏ టైప్ ఉంటుంది, జాండిస్లో ఏ టైప్ ఉంటుంది, మనకు రకరకాలుగా ఉంటాయి. సో ఫస్ట్ అంటే క్వాడ్రిప్లేజిక్ సిపి మనం అనాటమికల్ టోపోగ్రఫీ క్లాసిఫికేషన్ అంటాం. అంటే బేస్డ్ ఆన్ ద ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద బాడీ, లైక్ టు సే ఇఫ్ ఆల్ ద 4 limbs ఆర్ ఇన్వాల్వ్, అంటే 2 చేతులు 2 కాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు దాన్ని క్వాడ్రిపారెటిక్ సిపి అంటాం. డైప్లేజిక్ టైప్ అని ఉంటుంది. డైప్లేజిక్ అంటే అన్ని 4 limbs 2 చేతులు కాళ్ళు అప్పర్ బాడీ లోవర్ బాడీ ఇన్వాల్వ్ అయినా కూడా లోవర్ బాడీ అనేది ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ప్రిడామినెంట్లీ లెగ్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి, అండ్ దట్ ఈస్ మోస్ట్ కామన్లీ సీన్ ప్రీ టర్మ్ బర్త్స్ అండ్ లో బర్త్ వెయిట్ బేబీస్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ డిస్కైనెటిక్ ఆర్ అటాక్సిక్. ఇవి మనకు వెన్ దెర్ ఈస్ లాస్ ఆఫ్ బ్యాలెన్స్ అనమాట. సో దాంట్లో వి సీ డిస్కైనెటిక్ టైప్. అండ్ ఆల్సో వి సీ హెమీప్లేజిక్. హెమీప్లేజిక్ అంటే ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద బాడీ ఎఫెక్ట్ అవుతుంది, అంటే ఓన్లీ రైట్ సైడ్, ఇప్పుడు మన స్ట్రోక్ లాగా ఓన్లీ రైట్ హాఫ్ ఆఫ్ ద బాడీ ఆర్ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ద బాడీ అలా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మిక్స్డ్ కూడా ఉండొచ్చు. అండ్ దీంట్లో కూడా డిపెండింగ్ ఆన్ ద టైప్, అంటే మజిల్స్ టైట్గా ఉంటే స్పాస్టిక్ సిపి అని, బ్యాలెన్స్ లాస్ ఉంటే దే కాల్ ఎస్ డిస్కైనెటిక్ ఆర్ అటాక్సిక్ సిపి అని కూడా అంటాం. ఎస్, దీని సిపిని ఎలా గుర్తించాలి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలా ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి ఉంటుంది? ఎస్, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ మనకు బేబీస్లో సిమ్టమ్స్ అంటే దే ఆర్ నాన్ వర్బల్, అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని చెప్పుకోలేరు. సో వాట్ డూ యూ డూ, ఫస్ట్ మైల్ స్టోన్స్. సో మైలురాళ్ళు అంటాం కదా, బేబీ మైల్ స్టోన్స్, అవి దే ఆర్ డివైడెడ్ ఇంటూ 2 to 3 categories అనమాట. ఫస్ట్ ఈజ్ మోటార్ మైల్ స్టోన్స్. మోటార్ మైల్ స్టోన్స్ అంటే బేబీ అంటే సిట్టింగ్ ఎప్పుడైంది, స్టాండింగ్ ఎప్పుడైంది, మన నెక్ కంట్రోల్ నుంచి సిట్టింగ్, స్టాండింగ్, వాకింగ్, క్రాలింగ్, ఇవన్నీ మైల్ స్టోన్స్ ఏ ఏజ్లో అవుతున్నాయి కరెక్ట్గా అవ్వకపోతే. సో నెక్స్ట్ ఇస్ ఫైన్ మోటార్. ఫైన్ మోటార్ అంటే యూజ్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, ఫైన్ మోటార్ యాక్టివిటీస్ లైక్ యూజింగ్ అ పెన్ ఆర్ అ పెన్సిల్ ఆర్ బటనింగ్, అన్బటనింగ్. సో ఈ ఫైన్ యాక్టివిటీస్ డీలే అయితే. నెక్స్ట్ థింగ్ ఈజ్ యువర్ సోషల్ అండ్ కాగ్నిటివ్ స్కిల్స్. Social and cognitive comes to when the baby is not recognizing the mother, not responding to the name, and not obeying the commands, and baby is hearing but not understanding what the mother is telling. So cognitive. And speech delay. Speech delay ante if the baby is not talking, not making meaningful sounds or words as per the age. So mana eppudu ela kanukogalam ante, if you can see your other child, if you have 2 kids, you will always know the previous kid and the next kid. సో ముందు పాప ఇవన్నీ ముందే చేసింది, ఈ బాబు ఇంకా చేయట్లేదు, మా పాప 1 yearకే నడిచేసింది, బాబు 2 years అయినా నడవట్లేదు, ఈ కంపారిజన్తో వస్తారు మదర్స్. అండ్ నెక్స్ట్ థింగ్ యూ కెన్ ఆల్సో కంపేర్ టు ద సేమ్ ఏజ్ గ్రూప్ చైల్డ్. ఓకే, మైల్డ్ డిలేస్ 1 to 2 months ఈజ్ ఎక్స్పెక్టెడ్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సిగ్నిఫికెంట్ డిలే ఉంటే మదర్కి తెలుస్తుంది. సో షీ హ్యాస్ టు బ్రింగ్ ఇట్ అవుట్ టు ద పీడియాట్రిషియన్ వెన్ షీ గోస్ టు ద వ్యాక్సినేషన్కి వెళ్తుంటారు కదా, అప్పుడు మైల్ స్టోన్స్ అనేది మనం చెక్ చేసుకుంటే ఇట్ విల్ బీ బెటర్. So this, apart from this CPలో they can also have seizures. Seizures అంటే మూర్ఛ వ్యాధి అంటారు కదా. సో బికాస్ ఆఫ్ అ బ్రెయిన్ డ్యామేజ్ నుంచి సీజర్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ విజన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే బ్రెయిన్ డ్యామేజ్ ఏ పార్ట్లో అయితే ఎఫెక్ట్ అయిందో ఆ పార్ట్ మన దృష్టిని కంట్రోల్ చేసే పార్ట్లో ఎఫెక్ట్ అయితే కనుక, సో దట్ టైం ఐస్ చూడడానికి నార్మల్గా ఉంటాయి బట్ దృష్టి అనేది ఉండదు. సో బేబీస్ విల్ నాట్ బీ ఫాలోయింగ్ ద మదర్. అండ్ నెక్స్ట్ హియరింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అంటే ఇయర్స్ ఆల్సో విల్ బీ నార్మల్ బట్ హియరింగ్ ఇంపైర్మెంట్ విల్ బీ దర్. సో దే విల్ నాట్ రెస్పాండ్ టు ద సౌండ్స్, దే విల్ నాట్ రెస్పాండ్ టు దేర్ నేమ్. సో దీస్ ఆర్ ద symptoms or what the child will have in cerebral palsy most commonly. ఎస్ డాక్టర్, అయితే ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్ని బట్టి ఒకవేళ చైల్డ్కి సిపి ఉంది అని అంటే ఎలా డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది? ఎస్, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది మనం క్లినికల్గానే డయాగ్నోస్ చేస్తాం. ఈ సిమ్టమ్స్తో వచ్చిన పిల్లలకి ఈవెన్ బాడీ అంతా బిగుసుకుపోవడం, టైట్నెస్, స్పాస్టిసిటీ అంటాం. సో టోన్ చేంజెస్ అని ఉంటాయి, టోన్ అబ్నార్మాలిటీస్ అండ్ పోస్చర్ చేంజెస్ అంటే బ్యాలెన్స్ తప్పిపోవడం. సో ఇవన్నీ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ ఎలా చేస్తాం మనం? బికాస్ ఇట్ ఈస్ డ్యామేజ్ టు ద బ్రెయిన్, వీ డూ అ MRI ఆఫ్ ద బ్రెయిన్ ఆర్ అ CT స్కాన్. సో MRI CT స్కాన్ చేసినప్పుడు మనకు వాట్ విల్ వీ ఫైండ్? వీల్ ఫైండ్ ద కాజ్. అంటే సిపి దేని వల్ల వచ్చింది? హైపాక్సియా, ఆక్సిజన్ రెడ్యూస్ ఉండడం వల్ల వచ్చిందా? హైపోగ్లైసిమియా అంటే షుగర్ తక్కువ ఉండడం వల్ల వచ్చిందా? జాండిస్ వల్ల వచ్చిందా అని కూడా మనం డిఫరెన్షియేట్ ఖచ్చితంగా చేయొచ్చు.
అండ్ చేశాక హౌ సివియర్ ఇట్ ఈస్. కొంతమంది పిల్లల్లో మైల్డ్గానే ఉంటుంది అండ్ కొంతమందిలో చాలా సివియర్గా ఉంటుంది. అండ్ ఎంతవరకు బ్రెయిన్ డ్యామేజ్ అయింది, ఎంత సివియర్గా బ్రెయిన్ ఎఫెక్ట్ అయింది అని మనం స్కాన్లో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ వచ్చేసి ఈఈజీ అంటాం. సో దట్ ఈస్ ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ. సో ఇది ఎందుకంటే మూర్ఛ వ్యాధి ఉన్న పిల్లలు, ఎపిలెప్సీ ఆర్ ఫిట్స్ అంటాం కదా, సో ఉన్నప్పుడు వీ డూ దిస్ స్కాన్ టు సీ వాట్ టైప్ ఆఫ్ సీజర్స్ అండ్ హౌ ఇస్ ద సీజర్స్, హౌ సివియర్ ఇట్ ఈస్. నెక్స్ట్ థింగ్, లైక్ ఐ సెడ్, హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్నప్పుడు మనం హియరింగ్ అసెస్మెంట్ చేయాల్సి ఉంటుంది, అంటే హియరింగ్ నార్మల్ ఉందా లేదా అని. అండ్ విజన్ అసెస్మెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ కొన్ని పిల్లల్లో ఈవెన్ క్రోమోజోమల్ టెస్ట్ కూడా కొన్ని దాంట్లో అడ్వైస్ చేస్తాం. అండ్ ఆల్సో వీ డూ అ థైరాయిడ్ టెస్ట్ ఆల్సో. అంటే డెవలప్మెంటల్ డిలేకి వన్ ఆఫ్ ద కారణం, ఇట్స్ రివర్సిబుల్ ఇస్ థైరాయిడ్. సో అందుకు థైరాయిడ్ కనుక మనకి ఏమన్నా ఉంది, ఇట్ లుక్స్ లైక్ సిపి అందుకు. అండ్ దెర్ ఆర్ అదర్ కండిషన్స్ విచ్ ఆర్ సిపి లైక్, దాని మెటబాలిక్ కండిషన్స్ అని అంటాం. సో క్లినికలీ చూడడానికి సిమ్టమ్స్ వైజ్ బేబీకి సిపి లాగానే అనిపించవచ్చు. బట్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ లైక్ ఎన్సెఫలోపతి, జ్వరము దగ్గు ఇలా వచ్చినప్పుడు చాలా టైర్డ్ అయిపోవడం, చాలా డల్గా అయిపోవడం, లేకపోతే అచీవ్ అయిన మైల్ స్టోన్స్ని మర్చిపోవడం, అట్లే ఏమన్నా ఉన్నప్పుడు మనము మెటబాలిక్ టెస్ట్ అని చేస్తాం. బట్ రొటీన్లీ వీ డోంట్ డూ ఇన్ ఆల్ కిడ్స్ ఆఫ్ సిపి, ఓన్లీ సర్టన్ కండిషన్స్ లైక్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ అ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్. డాక్టర్, సిపికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? యా, సో ట్రీట్మెంట్ ఫర్ సెరెబ్రల్ పాల్సీ ఈజ్ ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్. సో ఎర్లీ డయాగ్నోసిస్ అంటే ఇఫ్ వీఆర్ ఏబుల్ టు రికగ్నైజ్ సిపి బిఫోర్ 2 years of age, because the symptoms present as early as 3 to 6 months. అంటే సింగిల్ హ్యాండెడ్, ఒకే హ్యాండ్ యూజ్ చేయడము, చేతులు కాళ్ళు టైట్ అయిపోవడము, డెవలప్మెంట్ డిలే ఉండడం, ఇవన్నీ 6 months లోపే అగర్ ఇఫ్ mother is able to recognize, we will able to diagnose early and we can start the intervention as early as possible. So early intervention is the treatment for CP. ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటున్నారు, ఈ ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది? యా, సో ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే లైక్ ఐ సెడ్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఇండికేటెడ్ టు స్టార్ట్ బిఫోర్ 2 years of age for better and effective results. So this early intervention, it comprises of a multidisciplinary approach antam CP treatment ki. So multidisciplinary team annappudu manaku to start with a pediatric neurologist, a developmental pediatrician. First your pediatric neurologist will assess the condition, will diagnose the condition, అంటే ఇది ఎలాంటి సిపి నా కాదా, సిపి ఉంటే ఎలాంటి టైప్ ఆఫ్ సిపి, దేని వల్ల వచ్చింది, అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ టు బి డన్, అండ్ ఐక్యూ తక్కువ ఉందా, ఐక్యూ నార్మల్ ఉందా, ఇవన్నీ అసెస్ చేయడానికి ఒక డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్. అండ్ ఫాలోడ్ బై దట్ వీల్ ఆల్సో హ్యావ్ ఈఎన్టీ డాక్టర్, చెవుల డాక్టర్, టు చెక్ ద హియరింగ్ ఇష్యూస్, హియరింగ్ ఇంపైర్మెంట్ ఎలా ఉంది, ఎంత సివియర్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఈజ్ ఆఫ్థమాలజీ, కళ్ళ డాక్టర్, అంటే కళ్ళు టెస్ట్ చేసి కళ్ళు ఎంతవరకు దృష్టి ఉంది అని చెక్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ అవర్ పారామెడికల్ టీమ్, సో దిస్ ఈజ్ the mainstay of rehabilitation, which comprises of our physiotherapist, speech therapist, occupational therapist and behavior therapist. So all these people have to be trained in early intervention. So not any physiotherapist, any speech therapist can really understand a child properly. So who are trained in early intervention, who are well certified, will be there in the team. So they will start with, ante ipudu sitting lekapothe sitting ki training istaru, standing cheyakapothe baby standing ki etuvanti therapies ivvali. So they do at hospital therapies, and also they can parents can continue that at home. So and also along with that, parental education and counseling, we also need a social worker to counsel the family how to take care of the children with CP and how to deal with their mental issues anedi. We need a counseling psychologist also. సిపి కండిషన్లో అడిషనల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయంటారా? ఎస్, సో లైక్ ఐ సెడ్, అడిషనల్ హెల్త్ ఇష్యూస్ అంటే సీజర్స్ అని ఒకటి, నేను మూర్ఛ వ్యాధి అని చెప్పాను. సో దాంట్లో రకరకాల టైప్స్ ఉంటాయి అండ్ వీ విల్ బీ ట్రీటింగ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వీళ్ళలో పెయిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ విచ్ ఈజ్ నాట్ ట్రీటెడ్. ఎందుకంటే kids are not verbal kada, they will not express the pain. What they can do, they will only cry, they will have some behavior issues or they will have sleep issues. సో అలా ఉన్నప్పుడు మనం పెయిన్ కంట్రోల్, పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఎఫెక్టివ్గా చేస్తే దే విల్ హ్యావ్ అ ప్రాపర్ స్లీప్ అండ్ ఆల్సో దే విల్ హ్యావ్ no behavioral issues. Apart from that, they will have lot of constipation issues,
అంటే కాన్స్టిపేషన్ బికాస్ దే ఆర్ నాట్ ఫిజికలీ యాక్టివ్, బికాస్ దే ఆర్ నాన్ అంబ్యులేటరీ, దే ఆర్ సెడెంటరీ, రైట్? సో దానివల్ల ఫైబర్ ఇంటేక్ అనేది మనం ఫుడ్లో ఇంక్రీజ్ చేయాలి. సో give good fiber intake and plenty of water. And next, apart from that, they'll also have behavioral issues. కొంచెం autistic features, ADHD, hyperactivity features కూడా సిపిలో ఉన్న పిల్లల్లో మనకు కనిపిస్తాయి. సో ఇవన్నిటికి కూడా బిహేవియర్ థెరపీ వల్ల, సర్టన్ మెడికేషన్స్ వల్ల మనము దాన్ని ట్రీట్ చేయొచ్చు. అండ్ ఆల్సో స్పాస్టిసిటీ ఉంటుంది. స్పాస్టిసిటీ వల్ల మనకు ఈవెన్ నాట్ ఓన్లీ లిమ్స్, మన స్వాలోయింగ్ కెపాసిటీ, మన ఓరోమోటర్ కూడా మజిల్స్ టైట్ అయిపోతాయి. సో దానికి మనం ఓరోమోటర్ స్టిమ్యులేషన్స్ ఇవ్వాలి. అండ్ కొంతమంది పిల్లలకి ఎక్సెసివ్ డ్రూలింగ్ ఉంటుంది, అంటే సలైవా కారిపోతుంటుంది, బికాస్ దే నాట్ ఏబుల్ టు స్వాలో, అంటే దే విల్ బీ వెట్టింగ్ దర్ ఎంటైర్ క్లోత్స్ అండ్ ఆల్. సో వాళ్ళకి మనం మెడికేషన్స్తో పాటు ఓరోమోటర్ స్టిమ్యులేషన్, స్వాలోయింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్తో పాటు వీ కెన్ రెడ్యూస్ దాట్ ప్రాబ్లమ్. ఎస్ డాక్టర్, అయితే చాలామంది పేరెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే, వాళ్ళ ఫస్ట్ చైల్డ్కి వచ్చేసి సిపి ఉంది, నెక్స్ట్ చైల్డ్కి కూడా అలాగే వస్తుందా అనే డౌట్ ఉంటుంది. ఏం చెప్తారు? డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ important question because like we say సిపి హెరిడిటరీనా, సిపి ఫస్ట్ బేబీకి వచ్చింది, సెకండ్ బేబీకి వస్తుందా అని అడుగుతారు. సో సిపి దేనివల్ల వచ్చిందన్న కారణం మనం తెలుసుకుంటే, నెక్స్ట్ బేబీకి దెర్ ఇస్ అ వెరీ లో రిస్క్ ఆఫ్ గెట్టింగ్ సిపి. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రీ టర్మ్ బర్త్, ప్రీ మెచ్యూర్ డెలివరీ అయినప్పుడు, ఆర్ లేకపోతే ఆక్సిజన్ తక్కువ పోయినప్పుడు, ఆర్ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు, అది సెకండ్ ప్రెగ్నెన్సీకి రిపీట్ కాకపోవచ్చు ఇఫ్ యూ టేక్ ప్రికాషన్స్. సో సిపి ఈజ్ నాట్ లైక్ ఫస్ట్ చైల్డ్కి వస్తే నెక్స్ట్ చైల్డ్కి వస్తుందని. బట్ ఇఫ్ ఇట్ ఈస్ సమ్ అదర్ థింగ్స్ లైక్ ఐ సెడ్, సిపి లైక్ కండిషన్స్ కొన్ని ఉంటాయి, అంటే మెటబాలిక్ కాంపనెంట్ అలా ఏమన్నా ఉండి, మనకు కాన్సాంగ్వినిటీ అంటే మేనిరికం పెళ్ళి ఇలా ఉన్నప్పుడు మనకు వీ విల్ హ్యావ్ టు ఎంఫసైజ్ మోర్ ఆన్ అదర్ టెస్టింగ్ వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు రికర్ ఇన్ అదర్ కిడ్స్. బట్ సిపి యాజ్ ఫర్ ఇట్ విల్ నాట్ కమ్ ఇన్ ద నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. అయితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది? యా, సో యాజ్ వీ డిస్కస్డ్ అబౌట్ ద కాజెస్ ఆఫ్ సిపి కదా, సో ద కేర్ ఆల్సో స్టార్ట్స్ ఫ్రమ్ యాంటీనేటల్ పీరియడ్. అంటే మదర్ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి వాళ్ళ ప్రీ కన్సెప్షన్, ఫాలిక్ యాసిడ్, దెన్ సప్లిమెంటేషన్, కాల్షియం, ఐరన్, వ్యాక్సినేషన్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకొని, డయట్, రెగ్యులర్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ బీపీ, థైరాయిడ్ ఇవన్నీ షుగర్స్ ఉంటే కంట్రోల్లో పెట్టుకొని, కన్సల్టింగ్ దేర్ ఆబ్స్టెటిక్ అండ్ గైనకాలజిస్ట్, అండ్ ఆల్సో రెగ్యులర్ స్కాన్స్, ఏదన్నా ఫీటల్ అంటే గ్రోత్లో ఏదన్నా ప్రాబ్లం ఉందా, వెయిట్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి, రెగ్యులర్గా చెకప్ చేస్తూ. అండ్ డ్యూరింగ్ డెలివరీ అంటే ఇన్ టైమ్, అంటే బీయింగ్ అయినా వెల్ ఎక్విప్డ్ ఫెసిలిటీ ఫార్ ద మదర్ అండ్ ద చైల్డ్. ఇఫ్ ఇట్ ఈస్ అ high risk pregnancy, please be around a well equipped hospital where they have neonatal resuscitation unit, ante baby ki oxygen immediate ga ande facility lo delivery chesukodam. So if we can able to take care of these things, cp వచ్చే chances next pregnancy ki it will be less. And also next feeding guరించి చెప్పాను. సో feeding ki మనం lactation counseling, if it is a first mother and LSCS అయింది, ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ద మదర్ టు ఫీడ్. సో అప్పుడు ఫీడింగ్ ప్రాక్టీసెస్ ఎలా, సేఫ్ ఫీడింగ్ ప్రాక్టీస్, సేఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ ఎలా అని మదర్ కనుక ట్రైనింగ్ వస్తే, సో ఫీడింగ్ ఆల్సో విల్ బీ ప్రాపర్లీ ఫెడ్ టు ద చైల్డ్, ఆప్టిమల్. సిపి ఉన్న వాళ్ళు ఎప్పటికీ నడవలేరు అని చెప్తూ ఉంటారు కదా, నిజమే అంటారా? ఇన్ సిపి అరౌండ్ 50 to 60% ఆఫ్ ద కిడ్స్ కెన్ వాక్ విత్ సిపి. Only 10% of them will be non-ambulatory. So the reason for this is probably they have approached late, because early intervention anedi they would have started late. So appadiki mana brain capacity anedi taggipoyi untadi to learn new milestones. So if the child is able to sit by 2 years varaku baby కూర్చోగలిగితే, మనం 6 years వరకు baby is expected, we can predict that baby may walk by 6 years of age. అండ్ 2 years వరకు కూడా కూర్చోలేదు, జస్ట్ దొర్లుతుంది, రోల్ ఓవర్ మాత్రమే అవుతుంది అన్నప్పుడు, బై 6 years విత్ సమ్ అసిస్టెన్స్ ఆర్ వితౌట్ అసిస్టెన్స్ కూడా బేబీ ఈజ్ ఏబుల్ టు వాక్. దీస్ ఆర్ ద ప్రిడిక్టివ్ థింగ్స్ దట్ వీ హ్యావ్. అండ్ అదర్ థింగ్ వచ్చేసి, ఈవెన్ బై 4 or 5 years బేబీ ఇంకా వితౌట్ సపోర్ట్ కూర్చోలేకపోతుంది అంటే, సో ఇట్ ఈస్ లెస్ లైక్లీ దట్ దే మే వాక్. బట్ దీనికి కూడా చాలా రీజన్స్ ఉంటాయి. అంటే ఈ స్పాసిసిటీ ఎక్కువ అవడం వల్ల కొన్ని కాంట్రాక్చర్స్ అనేది డెవలప్ అవుతాయి. సో అంటే జాయింట్స్ దగ్గర టైట్నెస్ ఎక్కువ అయిపోయి డిఫార్మిటీ లాగా మిగిలిపోతుంది. సో దానికి ఫ్రమ్ మెడికేషన్స్ అండ్ ఆల్సో టు సర్జికల్ ప్రొసీజర్స్. సో హియర్ ద ఆర్థోపెడిక్ సర్జన్, సో హీ విల్ ఇంటర్వీన్ అండ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దీస్ సర్జికల్ ప్రొసీజర్స్ ఫర్ సిపి. అండ్ ఆల్సో కొన్నిసార్లు
బోన్స్ కూడా డిఫార్మ్ అయిపోతాయి అండ్ ఆల్సో హిప్ డిస్లొకేషన్ అయిపోతుంది ఎందుకంటే మజిల్స్ టైట్నెస్ ఎక్కువ ఉండడం వల్ల సో హిప్ డిస్లొకేషన్ దీనివల్ల కూడా బేబీ ఈజ్ నాట్ ఏబుల్ టు సిట్ అండ్ వాక్ సో వెన్ వీ డూ దిస్ కరెక్టివ్ సర్జరీస్ అండ్ కరెక్టివ్ ప్రొసీజర్స్ అప్పుడు కూడా దెర్ ఈస్ మోర్ ఛాన్సెస్ దట్ ద చైల్డ్ మే సిట్ అండ్ వాక్. అలానే డాక్టర్ సిపి ఐక్యూని అఫెక్ట్ చేస్తుంది అంటారా? ఎస్, సో నాట్ ఆల్ సిపి. సో నేను చెప్పిన టైప్స్ ఇప్పుడు స్పాస్టిక్ క్వాడ్రిప్లేజిక్ సిపి అన్నా కదా, సో దాంట్లో ఏమవుతుందంటే ఎపిలెప్సీ ఉంటుంది, విజన్ ఇంపైర్మెంట్, హియరింగ్ ఇంపైర్మెంట్ ఇవన్నీ ఉండి స్పాస్టిక్ క్వాడ్రిప్లేజిక్ సిపిలో ఎపిలెప్సీ ఉన్నప్పుడు సో దే విల్ హ్యావ్ ఐక్యూ ఇష్యూస్. బట్ డైప్లేజిక్ సిపిలో వేర్ ఓన్లీ లెగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ అప్పర్ లిమ్స్ ఆర్ లెస్ ఇన్వాల్వ్డ్, ఈ టైప్ ఆఫ్ సిపిలో ఐక్యూ విల్ బీ ప్రిజర్వ్డ్. అండ్ ఈవెన్ డిస్కైనెటిక్ సిపి ఆర్ అటాక్సిక్ వాళ్ళతో బ్యాలెన్స్ ఒకటే ప్రాబ్లం ఉంటుంది. సో అండర్స్టాండింగ్, కాగ్నిషన్, ఐక్యూ అనేది మోస్ట్లీ నార్మల్గానే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే డాక్టర్ ఇంకా పిల్లల్లో ఎలాంటి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నారు, మీరు రెగ్యులర్గా చూస్తూ ఉన్నారు? ఎస్, సో ఇన్ దిస్ కరెంట్ సినారియో ఐ వుడ్ సే లైక్ పోస్ట్ కోవిడ్ అనొచ్చు, ఇన్ ద టెక్నాలజికల్ ఎరా అనొచ్చు, because of nuclear families and dependency on electronic gadgets valla, so there is a quite much of rise in autism and ADHD cases anamata. So these are the common things and lot of behavioral issues, anger issues, even mental health issues kuda pillallo chaala ekkuva ayinayi. సో సీజర్స్ అనేది కామన్గా చూస్తూ ఉంటాము, డెవలప్మెంటల్ డిలేస్ అనేది చూస్తూ ఉంటాము, స్ట్రోక్స్ ఆల్సో ఇట్స్ వెరీ కామన్ ఇన్ చిల్డ్రన్. సో ఆల్ దీస్ ఆర్ నౌ న్యూ. ఎస్ డాక్టర్, అయితే సిపి చైల్డ్ ఉన్న పేరెంట్స్కి మీరేం చెప్తారు? ఎందుకనంటే వాళ్ళు డిస్టర్బ్ అయి ఉంటారు, వాళ్ళని ఎలా కేర్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏం చేయాలి అనేసి ఒకంత డౌట్లో ఉంటారు, రకరకాలుగా కొన్ని డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? యా, సో టుడే ఈజ్ వరల్డ్ సెరెబ్రల్ పాల్సీ డే, October 6th. సో ద థీమ్ ఈజ్ టుగెదర్ స్ట్రాంగర్. So there are 17 million people affected with cerebral palsy worldwide. So we have a million reasons to shout out and spread awareness of CP, to diagnose CP, to do parental education. So parents ki manam em cheppochu ante first of all meeru condition ni accept cheyandi, do not feel bad and meet other parents where kids I've been suffering with CP. So a lot of support groups untai, mental health online support groups untai, so you can keep in touch with them how they are dealing with their issues and be a part of your child's therapy also. Not therapist దగ్గరికి వెళ్ళినా కూడా అట్ హోమ్ థెరపిస్ట్ మీరే అయ్యి మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు యువర్ బేబీ ఆల్సో విల్ ఇంప్రూవ్ బెటర్ అండ్ టేక్ కేర్ ఆఫ్ దేర్ నీడ్స్ పర్సనల్లీ అండ్ అండర్స్టాండ్. అండ్ కిడ్స్ ఇప్పుడు సిపి ఉంటే ఇంట్లోనే వదిలేసి ఎక్కడికి తీసుకెళ్లకుండా దే విల్ అవాయిడ్ సోషల్ గ్యాదరింగ్స్. ఐ నో ఇట్ ఈస్ ప్రాక్టికలీ difficult, but try to take them out, engage them and give them lot of stimulation by taking them out parks gane ala, because now technology is there and we have this assisted gadgets and also wheelchairs which are assisted. So with that they can move around also and mobility devices kuda unnai ippudu pillalaki and other kids tho kuda mingle ayye chances ivandi. So okay room lo odilesi ala cheyakunda. And also parents will have lot of mental health issues and family issues kuda untai due to because of a sick child, CP child ante because who requires your attention all day. So you have to help them. So that is why this day we are here to spread awareness about this. Okay, thank you doctor. Idi ivalti good health. Stay tuned to V6 News.